24 గంటల వరకు మా పేరెంట్స్కి చెప్పొద్దని వంశీ గారు రిక్వెస్ట్ చేశారు. మన వంశీకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు సృజన్. అన్నయ్య షాపింగ్ చేసావా? అవును అరవింద్, అమ్మ నాన్న ఎక్కడా? రూమ్లో ఉన్నారన్నయ్య. అమ్మకు పట్టు చీర, నాన్నకి డ్రెస్. మరి నాకు చెప్పను. నాకేం అక్కర్లేదులే. అన్నయ్య అందరికంటే ముందు వదినికి కదా గిఫ్ట్ తీసుకొచ్చి చూపించాలి. దిస్ ఈజ్ టూ మచ్. తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు కాదు. తనకి పర్సనల్గా ఇస్తాను. ఓ పర్సనలా? అర్థమైంది. కృష్ణవేణి, నీకు నాకు పనుంది వంశీ గారు. ఏంటి శ్రీవారు, అంత సీక్రెట్గా ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు? మా శ్రీమతి గారికి గిఫ్ట్ ఇద్దామని. ఏంటో ఆ గిఫ్ట్? కుంకుమ భరణి. నచ్చిందా? ఒక భార్యకు భర్త ఇచ్చే బహుమతుల్లో ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది? థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణవేణి, ఈ కుంకుమ భరిణి కొనడానికి నా మనసు ఎంత పెయిన్ ఫీల్ అయిందో మాటల్లో చెప్పలేను కృష్ణవేణి. మీరు ఈ మధ్య చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంతకు ముందు కూతురుతో, ఇప్పుడు నాతో. మీరు కంట్రోల్లో ఉండాలి, లేకపోతే నేనే కంట్రోల్లో పెట్టాల్సి వస్తుంది. మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. నానా, అమ్మా, నాన్న మీకోసం నేను షాపింగ్ చేశాను. నాన్న, మీకు డ్రెస్సు, అమ్మకి ఇష్టమైన ఉప్పాడ చీర. ఉండండి, ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను. నాన్న వంశీ, తర్వాత చూస్తాం. ముందు నీతో మాట్లాడాలిరా. ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏం లేదు నాన్న, నీ గురించే ఆలోచిస్తున్నావు. నాకేమైందమ్మా? ఐఎమ్ ఫైన్. అదే
మొన్న హాస్పిటల్కి వెళ్ళావంట కదా? అవును నాన్న, వెళ్ళాను. ఈ మధ్య అప్పుడప్పుడు హెడ్ఏక్గా ఉండేది, అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఏవో చెకప్లు చేసి మైగ్రేన్ ఉండొచ్చని డాక్టర్ చెప్పారు. ఈ మధ్య కొంచెం బాగా టైర్డ్ అయ్యాను కదమ్మా, అందుకే కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. నాన్న వంశీ, డాక్టర్ నరసింహం గారి దగ్గరికి ఒకసారి చెకప్కి వెళదామా? అవును నాన్న, తను మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా. అమ్మా, ఇట్స్ మైనర్ ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఇట్. నేను డాక్టర్ నరసింహాన్ని కలిశాను నాన్న. డాక్టర్ నాకు అన్ని విషయాలు చెప్పారు నాన్న. నీకు బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్ చెప్పారు నాన్న. అమ్మా, మీకు తెలిస్తే తట్టుకోలేరని ఈ విషయం దాచానమ్మా. శ్రీమాన్ యార్లగడ్డ వంశ వారసుని నేను. నా మీద ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశలన్నీ నెరవేర్చకుండా నేను వెళ్ళిపోతే నన్న వంశీ, ఆ మాట చెప్పకరా. తదాస్తు దేవతలుంటారు. ఏ దేవతలొచ్చినా ఈ బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడలేరని నాకు మీకు డాక్టర్కి తెలుసమ్మా. లేదు నాన్న, నీకేం కాదు. మేమింకా బ్రతికే ఉన్నావురా. అమ్మా, నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ పాపం చేయలేదు. నేనే కాదు, మన కుటుంబంలో ఎవరూ ఎవరికీ ద్రోహం చేసుండరు. అలాంటిది దేవుడు నాకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్ష వేశాడేంటమ్మా? నాన్న వంశీ, ఇది దేవుడు వేసిన శిక్ష కాదురా, దేవుడు రాసిన తలరాత. ఏదైనా ఒకటే కదా నాన్న. వంశీ, ఇప్పుడే కదా నాన్న మనకు తెలిసింది. భయపడాల్సిన అవసరం లేదు. అవును నాన్న, త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే నువ్వు క్షేమంగా ఉంటావని డాక్టర్ చెప్పారు. అమ్మా, ఈ కొడుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. నాన్న వంశీ, నువ్వు అలా మాట్లాడకురా. నేను పిచ్చివాడిగా ఉన్నప్పుడు నిన్నెక్కువగా ద్వేషించేవాడినని కృష్ణవేణి చెప్పిందమ్మా. అన్ని సంవత్సరాలు ఈ కొడుకు అమ్మ అనే పిలుపు కోసం ఆర్తితో ఎదురు చూశావు. అమ్మ అని పిలిచాను, అమ్మ కొడుకునయ్యాను. మంచి బిజినెస్ మ్యాగ్నెట్ని కావాలన్నా మీ ఇద్దరి కలను నెరవేర్చాను. ఇంకా నేను చేసేదేముందమ్మా? ట్రీట్మెంట్ కోసం
డాక్టర్ని 24 గంటలు టైం అడిగి వచ్చానమ్మా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను. ఈలోపు డాక్టరే చెప్పారు. మీరు ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్పండమ్మా. ఈ రోజు నుంచి అసలు పరీక్ష మీ ఇద్దరికి మొదలవుతుందమ్మా. ఏంటన్నది? నాకు బ్రెయిన్ ట్యూమర్ అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య కృష్ణవేణికి తెలియకూడదు. కృష్ణవేణికి మీరెవ్వరూ చెప్పనని నాకు ప్రామిస్ చేస్తేనే నేను ట్రీట్మెంట్కి వస్తాను. కృష్ణవేణికే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ తెలియకూడదమ్మా. అలాగని నాకు ప్రామిస్ చేయండి. ఎందుకిలా అని నన్ను అడగండి ప్లీజ్. నానా, అమ్మా, నానా, ఈ సూట్ నాకు ఇష్టమైన కలర్ సూట్, అందుకే వేసుకున్నాను. రేపు ట్రీట్మెంట్కి హాస్పిటల్లో జాయిన్ అవ్వమని డాక్టర్స్ చెప్తే ఆ తర్వాత నాకు ఇష్టమైన సూట్ వేసుకోగలనో లేదో అని వేసుకున్నాను నాన్న. నాట్ బ్యాడ్. వదినా, ఏంటి స్పెషల్? పాయసం అరవింద్. ఎప్పుడు చేసావు కృష్ణవేణి? వంశీ గారు పాయసం కావాలని అడిగారు, వెంటనే చేశాను. ఓ ఓ, అన్నయ్యకి పాయసం అంటే ఇష్టం కదా వదినా? అవును. వదినా, నేను టేస్ట్ చేయొచ్చా? కృష్ణవేణి, మరి నేను కూడా. ఇద్దరు తీసుకోండి. వావ్, థ్యాంక్ యూ. అమ్మా, కృష్ణవేణికి ఆఫీస్లో 1/2 అవర్ పనుందని చెప్పాను. మీరు కూడా నాలాగే మేనేజ్ చేయండి. అలాగే పద, టైం అవుతుంది. 1 మినిట్ అమ్మా. కృష్ణవేణిని నాకు ఇష్టమైన పాయసం చేయమన్నాను, తీసుకు. వంశీ, అమ్మా, వంశీ, నాన్న, వంశీ, నాన్న, వంశీ. వంశీ. వావ్,
టేస్ట్ అదిరింది కృష్ణవేణి. ఇచ్చేసి వస్తాను. వంశీ నాన్న వంశీ 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 నాన్న వంశీ 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 నాన్న వంశీ మేడం, మీరు వంశీ ఆఫీస్కి వెళ్తుంటే మేము బయటకు వెళ్తున్నాము, మమ్మల్ని డ్రాప్ చేయమని అడగడానికి వచ్చాం కృష్ణవేణి. మరి వంశీ గారేరి? వాష్రూమ్లో ఉన్నాడు కృష్ణవేణి. ఓ, వంశీ గారి కోసం పాయసం తీసుకొచ్చాను. మేడం, మీకు కూడా పాయసం తీసుకొస్తాను. అలాగే కృష్ణవేణి, తీసుకురా. రత్న వంశీ 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 నాన్న వంశీ నన్న వంశీ వంశీ అయ్యో నాన్న నన్న వంశీ వంశీ నన్న వంశీ సృజన్ వంశీ నన్న వంశీ సృజన్ వంశీ 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 నాన్న వంశీ నన్న వంశీ సృజన్ వంశీ 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 నాన్న వంశీ మామయ్య, మేడం, వంశీ గారు అప్పుడే బయటికి వెళ్ళారా? ఇదేంటి, అప్పుడే బయటికి వెళ్ళిపోయారా? వంశీ గారు, నేను ఇష్టంగా మీకోసం పాయసం చేస్తే తినకుండా వెళ్ళిపోతారా? ఇంటికి రండి, మీ పని చెప్తాను. రత్నప్రభ గారు, ట్రీట్మెంట్ చేయాలంటే వెంటనే హాస్పిటల్ జాయిన్ అవ్వాలి. బ్రెయిన్ ట్యూమరు 2 రకాల వ్రణాలు. మెదడులో స్వతహాగా ఏర్పడే కణితిని ప్రైమరీ ట్యూమర్ అంటారు. శరీరంలో ఛాతీ, లివర్, పొట్ట, లంగ్ సమస్యల ద్వారా మెదడులో కణితి ఏర్పడితే దాన్ని సెకండరీ ట్యూమర్ అంటారు. సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చాక
కేవలం 2 సెకండ్లలో మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తించవచ్చు. వంశీ గారిని లక్ష్మీనారాయణ గారు హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నేనే సిటీ స్కాన్ చేశాను. వంశీ గారికి ప్రైమరీ ట్యూమర్ వచ్చింది. అంతేకాదు, కంటికి కనెక్ట్ అయ్యే కణజాలం దగ్గర వంశీ గారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సో ఏ క్షణమైన వంశీ గారికి కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. కణితి పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్జరీ చేయాలి. డాక్టర్ ప్లీజ్, మాకు ఇక అర్థమైంది. మేము ఇక వినే పరిస్థితిలో లేవు డాక్టర్. ఐఎమ్ సారీ సృజన్ గారు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. డాక్టర్, సర్జరీ ఎక్కడ చేస్తారు? విజయవాడ మన హాస్పిటల్లోనే. నో డాక్టర్, సర్జరీ విజయవాడలో కాదు, ఇంకెక్కడైనా ప్లాన్ చేయండి. ఎందుకు నాన్న? అమ్మా, ఇక్కడ సర్జరీ జరిగితే కృష్ణవేణికి తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు, అరవింద్ అలివేన్లకు ఏం సమాధానం చెప్తారు? మరెలా నాన్నా? డాక్టర్, ఎస్, సర్జరీ ఢిల్లీలో ఏర్పాటు చేయొచ్చా? అది మీ ఇష్టం. ఢిల్లీలో కూడా మన హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ సర్జరీ ఏర్పాట్లు చేస్తాను. డాక్టర్, ఈ సర్జరీ అయ్యే వరకు మీరు మా వంశీ దగ్గరే ఉండాలి. అలాగే సృజన్ గారు, ఇట్స్ మై డ్యూటీ. మా డాక్టర్ల బృందంతో కోఆర్డినేట్ చేస్తాను. ఈ సర్జరీ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. సృజన్ గారు, మీరు ధైర్యంగా ఉండండి. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మీ కొడుకు క్షేమంగా ఉంటాడు, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. రేపు మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ కావాలి. ప్రిపేర్ అయ్యి ఉండండి, సరేనా? కృష్ణవేణి!